సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి జగమును సృష్టించి నిర్వహించువాడవు జగమును సృష్టించి నిర్వహించువాడవు నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా నీ జ్ఞానముతో నింపు మమ్ము మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక. ఆశీర్వాదాలన్నీ నావే, పరలోక జ్ఞానాన్ని ప్రసరింపజేయుట. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదీనై ఉన్నది. యాకోబు 3:17. నిజమైన జ్ఞానం యొక్క అందం ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న జ్ఞానంతో పోల్చినప్పుడు అది ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. ఈ లోకపు జ్ఞానం ఐహికమైనది, ఇంద్రియ సుఖాశక్తి మరియు సాతానుకు సంబంధించినదని యాకోబు రాస్తున్నాడు. సమాజం నుండి వచ్చే ఈ చెడును వివరించడానికి ఈ సంగ్రహ వివరణ సరిపోతుంది. ఈ ప్రపంచం ఐహికమైనది, శరీరము ఇంద్రియ సుఖాశక్తి కలిగినది, ఇక సాతానే. ఈ రకమైన జ్ఞానం క్రింది ప్రాంతానికి చెందినది, భూగర్భంలో అట్టడుగున ఉన్న గుంటలో తయారై వచ్చింది. పైనుండి వచ్చే నిజమైన జ్ఞానం దీనికి పూర్తిగా విరుద్ధమైనది. పరలోక జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఆయన పవిత్రుడు, సమాధాన సంబంధి, మృదువైనవాడు, సులభముగా లోబడువాడు, కనికరం గలవాడు, మంచి ఫలములతో నిండి ఉన్నవాడు, పక్షపాతం వేషధారణ లేనివాడు. ఈ 8 అంతల చిత్రం ప్రభువైన యేసుక్రీస్తులోని దేవుని పాక్షిక చిత్రాన్ని సూచిస్తుంది. ఈ దుష్ట ప్రపంచంలోని మన జీవనయానంలో ఇది ఏ విధంగా ప్రభావం చూపుతుంది? ఈ ఫలాలన్నిటినీ ఈ లోకంలోని కన్నులకు చెవులకు చూపుటకు క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ఇప్పుడు లేడు. అందువలననే దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన కుటుంబంలోని జ్యోతుల్లాగా ఉండుటకు పిలిచాడు. ఈ ప్రపంచంలో కనబడిన వాటిని మన ప్రవర్తన ద్వారా కనపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనలో నివసించుటకు క్రీస్తును మనకు అనుగ్రహించినందున ఇవే లక్షణాలు మనలో కూడా కనబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకపు బోధ లోకానుసారమైనది కాబట్టి ఈ ప్రపంచం ఈ జ్ఞానాన్ని క్రింది నుండి పొందుతుంది. అదేవిధంగా మనం నిజమైన జ్ఞానాన్ని పైనుండి పొందుకోవాలి. ఎందుకంటే మన బోధ పరలోకం నుండి వస్తుంది. మన ప్రవర్తన ద్వారా ఇతరులకు పంచుటకు దేవుడు ఈ అందమైన వస్తువులను మనకు ఎలా ఇస్తాడు? దీనికి సామాన్యమైన జవాబు ఏమిటంటే ఆయన మనకు క్రీస్తునిచ్చాడు. ఆయనలో ఈ అద్భుతమైన నిధులన్నీ దాగి ఉన్నాయి. దీనికి అభ్యాసపూర్వకమైన సమాధానం ఏంటంటే క్రీస్తు ఈ లోకంలో జీవించి ఉన్న కాలంలో ఆయన ప్రదర్శించిన లక్షణాలన్నిటినీ మనం తీసుకోవాలి. అటు తర్వాత మనం సంగ్రహించిన ఈ కృపలన్నిటినీ అనుకరించుటకు ప్రయత్నించాలి. అలా అనుకరించే సామర్థ్యం మనకుందా? ఆ విధంగా మనం జీవించగలిగితే అచ్చం క్రీస్తులాగా ఉండే నకిలీ క్రీస్తును రూపించగలిగినందుకు మనం అతిశయిస్తాం. అయితే అది దేవుని సంతోషపెట్టలేదు సరికదా, మనల్ని కూడా సంతోషపెట్టకూడదు. దానికి బదులుగా దేవుడు మనకు క్రీస్తును అనుగ్రహించాడు. అలా చేయడంలో సొగసైన లక్షణాలను మనకిచ్చి వాటిని మన వ్యక్తిత్వం ద్వారా ప్రదర్శిస్తాడు. మనము ఈ నిజమైన జ్ఞానాన్ని ప్రసరింపజేస్తే మనలో ఉన్న క్రీస్తు వైపుకు ప్రజలు ఆకర్షించబడతారు. వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి అనే మాట ప్రజలను క్రీస్తు వైపు నడిపించే పౌలు సామర్థ్యానికి సంగ్రహంగా నిలుస్తుంది. ఇవన్నీ దేవుని యొక్క కృపలు కాబట్టి ఈ అందమైన లక్షణాలు
మన అనుదిన జీవితంలో కనబడేవిగా ఉండాలి. తండ్రి, క్రీస్తును, ఆయన దివ్యమైన లక్షణాలన్నిటినీ నాలో ఉంచినందుకు వందనాలు. నీ జ్ఞానాన్ని ప్రదర్శించుటకు గాను నా జీవితాన్ని ఆయనకు సమర్పిస్తున్నాను.